నమస్తే. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కాకినాడ కీలకమైనటువంటి పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు జనసేన తరపున. పొత్తులో భాగంగా 2 పార్లమెంటు స్థానాలను జనసేనకు కేటాయించింది. ఆల్రెడీ బందర్ అయితే ఆయన బాలశౌరి పోటీలో ఉన్నారు. రెండో పార్లమెంటు స్థానం కాకినాడ. దీనికి సంబంధించి పిఠాపురం నుంచి పోటీతో పాటు కాకినాడ ఎంపీగా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అనేది ఎక్కువగా ప్రచారం జరిగింది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేనాని అభ్యర్థిగా ప్రకటించారు. చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎవరు అనే దాని మీద. వాస్తవానికి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కడియం గ్రామంలో జన్మించిన ఉదయ్ శ్రీనివాస్ ఆయన కష్టపడి చదువుకొని బీటెక్ పూర్తి చేసిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంజనీర్గా పనిచేశాడు. అక్కడ అతనికి సంతృప్తి లేకపోవడంతో దుబాయ్ కూడా వెళ్ళాడు. ఇలాంటి క్రమంలో అక్కడ కూడా ఉద్యోగం చేయటం ఇష్టం లేక మన సొంత గ్రామం వెళ్ళిపోయి ఏదో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ఒక 10,000 రూపాయలతో రాజమండ్రి సిటీలో టీ టైమ్ అని ఒకటి ఏర్పాటు చేశాడు. దానికి సంబంధించి ఎప్పుడైనా సరే వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా ఎన్నో ఎదురవుతాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన అలాగే వాటన్నిటినీ అధిగమించి ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలకు అధినేతగా మారాడు. ఇలాంటి సందర్భంలో ఆయన జనసేన మీద అభిమానం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై ప్రేమ మక్కువ కలిపి ఆయన జనసేన వైపు అడుగులు పడేలా చేసింది. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి జనసేన పార్టీకి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కాకినాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచే అనేక మంది ప్రయత్నాలు చేశారు. కానీ అది అనూహ్యమైనటువంటి రీతిలో జనసేనకు కేటాయించారు. ఇట్లాంటి సందర్భంలో పిఠాపురంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినటువంటి సందర్భంలో నేను పోటీ చేయాల్సినటువంటి స్థానంలో ఉదయ్ శ్రీనివాస్ను నేను నిలబెడుతున్నా, 1,00,000 మెజారిటీతో గెలవాలి అని ఒక నినాదం చేశారు. చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఈ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు, అలాగే ముఖ్యంగా వ్యాపార రంగంలో కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయనకు సీటు కేటాయించడంపై ఒక రకమైనటువంటి విమర్శలు, అలాగే హర్షం కూడా వ్యక్తమవుతుంది. పార్టీకి ఆర్థికపరమైనటువంటి సహాయం చేశారు కాబట్టి ఆయనకి కాకినాడ ఎంపీగా అవకాశం ఇచ్చారని కొంతమంది, సేవాగుణం, అలాగే ఆయన పెరిగినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో కష్టపడి పైకొచ్చినటువంటి వ్యక్తిగా ఉదయ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే దీనిలో కూడా వార్త బాగా వినిపిస్తుంది. ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది, ఖచ్చితంగా గెలుస్తారు అనేది. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ పార్టీలో నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు, అనిశ్చితి మనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఉన్నప్పటికీ జనసేన తరపున ఉదయ్ శ్రీనివాస్ ఖచ్చితంగా గెలవబోతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతోమందికి ఉపాధి కల్పించడంలో సేవాగుణం కలిగినటువంటి వ్యక్తిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. టీ టైమ్ అనే సంస్థను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల టర్నోవర్ బిజినెస్ చేస్తున్నారంటే దానికి సంబంధించి ఎక్కడా కూడా నేను ఒక వ్యాపారవేత్తను అనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉదయ్ శ్రీనివాస్ లేరు. ఇలాంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా జనసేన తరపున భారీ మెజారిటీతో
కాకినాడ నుంచి గెలుపొందడం ఖాయం. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారో ఆయన కూడా గతంలో అనేక పార్టీలు మారినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలు, విమర్శలు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆ కాకినాడ పార్లమెంటు పరిధిలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవే జనసేన అభ్యర్థిని గెలిపిస్తాయి అనేది కూడా ఎక్కువగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి కాకినాడ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి, అలాగే ముఖ్యంగా పార్టీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ ఇప్పటికే ఒక రకమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంకా రానున్న కాలంలో ఖచ్చితంగా నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపను నేను పర్యటిస్తాను, వారితో మాట్లాడతా, నియోజకవర్గ అభివృద్ధికి నేను కృషి చేస్తాను అనేది ఆయన సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే రాజకీయాల్లో అనుభవం లేనటువంటి వ్యక్తికి జనసేనాని టికెట్ ఇచ్చారంటే ఆయన ఎవరు అనేది ఒక సర్చింగ్ అనేది జరుగుతుంది. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎవరు అనేది. మొత్తానికి టీ టైమ్ సంస్థ అధినేత అయినటువంటి టీ టైమ్ ఉదయ్, ఆయన టీ టైమ్ ఉదయ్గా ఒక చలామణి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన తరపున ఆయన గెలుపు ఈజీ అవుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట.